సినిమా యావరేజ్ బ్లాక్ బాస్టర్ ఏం కాదు. ఏదో దాన్ని ఏమంటారు, ఇప్పుడు ప్రస్తుతము పండగ సెలవులు కాబట్టి సినిమా ఆడిద్ది. కానీ లేకపోతే సినిమా త్రివిక్రమ్ మారాలి, అవే రొట్ట స్టోరీలు, మదర్ సెంటిమెంటు, ఆతర్ సెంటిమెంటు అనుకుంటూ సినిమాలన్నీ టైంపాస్ చేస్తున్నాడు. ఆయనతో పాటు వచ్చిన సుకుమార్ మాత్రము ప్యాన్ ఇండియా సినిమాలు తీసుకుంటున్నాడు. ఈయనేమో ఆ రొట్ట స్టోరీలో తీసుకొని అయితే అజ్ఞాతవాసి అయిద్ది, లేకపోతే ఈ గుంటూరు కారం లాగా అయిపోద్ది, లేకపోతే ఏదో అప్పుడప్పుడు అలా వైకుంఠపురం లాంటి సినిమాలు వస్తాయి. అది కూడా వచ్చినా కూడా పెద్దగేమి డబ్బులు ఒక 100 కోట్లు ఖర్చు పెడితే వచ్చేది మళ్ళీ 120 కోట్లు 130 కోట్లు, దానికి సంకలు గుద్దేసుకుంటున్నారు. త్రివిక్రమ్ మారకపోతే, స్టోరీలు మార్చకపోతే ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలి. ఆయన స్టోరీలు మార్చాలి. ఎప్పుడు చూసినా అయ్యే సెంటిమెంట్లు, అయ్యే ఆయింట్మెంట్లు రాసుకుంటా కూర్చుంటే ఇంకా ఆయన సినిమాలు తీయడం కూడా వేస్ట్. ఇప్పుడు పూరి జగన్నాథ్ అలాంటి స్టోరీలే తీసి ఇప్పుడు కొంచెము లోలో ఉన్నారు. అలానే ఈయన కూడా, త్రివిక్రమ్ కూడా అలానే అయిపోతారు. ఇంకా సినిమాలు కూడా, ఆయన సినిమాలు కూడా ఆడవు. ఇంకా అయ్యే స్టోరీలు, అదే సెంటిమెంటు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి 100 కోట్లు వస్తాయి, లేకపోతే అజ్ఞాతవాసి, లేకపోతే గుంటూరు కారం లాగా దాన్ని ఏమంటారు, సినిమాలు ఆడవు. ఆయన ప్యాన్ ఇండియా సినిమాలు తీయాలి, ప్యాన్ ఇండియా స్టోరీలు రాసుకోవాలి. లేకపోతే త్రివిక్రము అసలు సినిమాలు తీయడం మానేయడం బెస్ట్. చచ్చిపోతున్నారు లోపల సినిమాలు చూడలేక. అదే రొట్ట సెంటిమెంటు, అత్త సెంటిమెంట్ అంటాడు, లేకపోతే తల్లి సెంటిమెంట్ అంటాడు. మొన్న అలా వైకుంఠపురంలో మదర్ సెంటిమెంట్ కదా, మళ్ళీ మదర్ సెంటిమెంట్ ఏంటి దీంట్లో? ఈయన పెద్ద రాసేది కొత్త స్టోరీలు రాయండి, లేకపోతే సినిమాలు తీయడం మానేయండి. అజ్ఞాతవాసి తీశాడు, అది కూడా మదర్ సెంటిమెంటే. ఎన్ని సినిమాలు తీస్తారు మదర్ సెంటి మీద? అజ్ఞాతవాసి తీశాడు, వైకుంఠపురంలో తీశాడు, ఇప్పుడు మళ్ళీ గుంటూరు కారం అని తీశాడు, రేపు గొడ్డు కారం అని ఇంకో సినిమా తీస్తాడు. అన్నీ ఇంతే, మదర్ సెంటిమెంటు. సినిమాలు తీయడము, ఇదిగో స్టోరీలు కొత్తగా రాసేపాటైతే సినిమాలు తీయండి. లేకపోతే ప్రొడ్యూసర్లు అజ్ఞాతవాసికి ఎంత లాస్ అయ్యారు. దాన్ని ఏమంటారు, ఈ సినిమాకి కూడా దాన్ని ఏమంటారు, ఇది యావరేజ్ సినిమాని, పెద్ద బ్లాక్ బస్టర్ ఏం కాదు. స్టోరీలు, కొత్త స్టోరీలు రాయాలి. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. మీరు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు తీయండి. ఇప్పుడు అలా వైకుంఠపురంలో తీశారు, హిందీలో తీస్తే షహజాదాని తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే ఆ స్టోరీలు వర్కౌట్ అవ్వట్లేదని అర్థం. అతడు సినిమాని కూడా హిందీలో తీశారు, అది వర్కౌట్ అవ్వట్లే. మీరేంటంటే మహేష్ బాబు ఏం చేస్తారండి? ఇప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు, స్టోరీ అక్కడ లేకుండా దాన్ని ఏమంటారు, ఎన్నిసార్లని ఈ మదర్ సెంటిమెంట్ అది ఇస్తాడు. అలా వైకుంఠపురంలో మదర్ సెంటిమెంటే. మొన్న వచ్చిన దాన్ని ఏమంటారు, అజ్ఞాతవాసి